ఈ ఊర్లల్లో పాలోళ్ళకు పక్కోళ్ళకు గెట్టు పంచాదులు మస్తుగుంటాయి. రవ్వంతా జాగానే రక్తాలు వచ్చేటట్టు కొట్లాడతారు. ఇక ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళు కూడా ఇంటిక మందం జాగ కూడా ఏమిటికి ఇడిచి పెడతావానికి అని జవడాలు పెట్టుకొని కేసులు వేసుకుంటారు. ఇక ఈ ఇంటి కోడి ఆ ఇంటి వాకిట్లో పోతే దీన్ని గత్తర దీనా అని చెప్పి వాటి మీద పెట్టి సాపిస్తుంటారు. లేకుంటే వాడు నాశనం కావాలని వాళ్ళ పంటలు కాలబెడుతుంటారు, గడ్డి కుప్పకు అగ్గి పెడుతుంటారు, ఇక పశువులకు మందు కూడా పెడుతుంటారు. అబ్బో అనుకుంటాం కానీ మామూలు కులువతనం వాళ్ళు ఉండరు ఊళ్ళల్లో కొంతమంది అయితే. ఈ నాటుకోళ్లను చంపకపోతే నా పేరే సంగయ్య కాదని ఫోన్ చేసి మరి 50 నాటుకోళ్లకు మందు పెట్టి చంపిండు గీడొక్క గానుడు. కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం కాడుండే సరస్వతి అనేటామె బతుకుదెరువుకు నాటుకోళ్లను అమ్ముతున్నదట. అయితే ఇంటి పక్క పొంటే ఉండే సంగమయ్య అనేటైనతోటి ఎన్నటి నుంచో గెట్టు పంచాది నడుస్తున్నదట. ఇక సరస్వతిలో ఇంటిలో అదులంతా సుట్టపో లెవెలో జరిగిపోయిరని ఊరికి పోయిరట. ఇక ఇదే మోక అనుకొని మీ దోస్తోళ్ళ కోళ్ళు మా చేన్ల పడి పొక్కిలు చేస్తున్నాయి, వాళ్ళ కోళ్లను చంపకపోతే చూడని ఊరోళ్ళకు ఫోన్ చేసి చెప్పిండట. ఎంబడే అరే మీ పక్కింటి సంగమయ్య కోళ్ళను చంపుతా అని ఫోన్ చేసిండు, ఏం చేయాలంటే అయ్యో మాపటికి ఎట్లయినా గూట్లకు వచ్చినప్పుడు అమ్మూరి అని చెప్పిరట వాళ్ళు. ఈ లోపట ఈ ఊరోళ్ళు పోయే వరకు ఆయన నూకలల్లో పురుగుల మందు కలిపి కోళ్ళకి వేసిండట. కథం అవి తిన్న 50 కోళ్ళు జీవిడిచినాయి. ఇంత పాపం ఉంటుంది. మా మీద పగుంటే మూగజీవాల ప్రాణం ఎట్లా తీయబుద్దయిందని గరం అవ్వకుండా ఆయన బాధితులు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారు. కోళ్ళకు మందు పెడతానా అనేసి అన్నాడండి. అంటే మేము మా ఫ్రెండ్కి ఫోన్ చేసాము. ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడంటే ఆయన సాయంత్రం గంపల కింద వేయండి అనేసి మా ఫ్రెండ్ చెప్పాడండి. చెప్పాక మేము మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నేను వాళ్ళ ఇంటికి వచ్చాం. వచ్చేటప్పటికి మందు తిని కోళ్ళు కొట్టుకొని చాలా వరకు చనిపోయాయండి. ఎంత బాగుంటే మాత్రం కోళ్ళు ఏం చేసినా ఏమన్నా అనేది ఉంటే వాళ్ళని అనాలి, నష్టం అయితే పాయమాలు కట్టియమనాలి. అంతేగాని జీవాల ప్రాణం తీసుడేంది సంగమయ్య, ఇంత పాపకారం నువ్వు అనుకుంటా ఊరోళ్ళు కూడా సొట్లు పెడుతున్నారట ఇప్పుడు.